అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చుగాక, మన కీర్తి నాలుగు దిక్కుల ప్రసరించి ఉండొచ్చుగాక. అయితే వృద్ధాప్యంలో దాన్నెవ్వరూ గుర్తించరు, అసలు పట్టించుకోరు. ఓసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే సమాజం మన గురించి పట్టించుకోదు, పాత వస్తువులా ఓ పక్కన పడేస్తుంది. ఆ రోజుల్లో నేను అలా ఉండేవాణ్ణి, అలా బతికాను, కానీ ఇప్పుడు చూడు నా పరిస్థితి ఏమైపోయింది అంటూ గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. కాళ్ళు కీళ్ళు ఒళ్ళు సడలి కదల్లేక మెదల్లేక దేహాన్ని వదల్లేక ఏమీ చేయలేక వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతా కాదు. వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమో పాపమో కాదు, అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యం రాగానే బయటి వాళ్ళు సరే, కుటుంబ సభ్యులు కూడా చులకనగా చూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తల ఎగరేసి నిలదీస్తాయి, లెక్కలు అడగడం మొదలెడతాయి. ఏమండి నాన్నగారు అంటూ విధేయంగా ఉండే భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడింగిలన్నట్లు లేనిపోని సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్లకు నచ్చదు. సరికదా చాదస్తం అంటూ కరివేపాకులా తీసి పారేస్తారు, లోకుగా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, లేక చూసి చూడనట్లు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మన వాళ్ళే చర్చిస్తూ ఉంటారు. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది, పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. ఆ రాత్రి నిద్ర కరువవుతుంది. మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృద్ధాప్యం. మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా రంగురంగుల పూలతో మురిపిస్తుంది, మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికి వచ్చేసరికి ఆకులు పండి ఎండి రాలి చెట్లు మోడులవుతున్నాయి. అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా వడలి ఎండిన మోడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసుంటారు, ఎంత అనుభవం గడించి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. వారి అనుభవాన్ని యువతరం చూపుడు వేలుగా తీసుకొని ముందుకు నడవాలి. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా ఉంటుంది. కానీ దురదృష్టం ఏమంటే వృద్ధుల్ని గౌరవించడం అటుంచి అస్సలు లెక్క చేయరు. కొందరైతే ముసలాళ్ళను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసేదే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం ఉండదు. వయసు ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చు పెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నా కొడుకు అమెరికాలోనో ఇంకేదో దేశంలోనో ఉన్నాడనో, కూతురు ఆస్ట్రేలియాలోనో ఇంకేదో దేశంలో ఉందనో గర్వంగా చెప్తూ ప్రెస్టేజ్ ఫీల్ అవుతాం. అంతా బాగానే ఉంటుంది. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయి బాగుంటారు. మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడ్డానికి కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్గా వచ్చే సెల్ ఫోన్ కాల్స్తోనే సరిపెట్టుకోవాలి, తృప్తి పడాలి. కొడుకో కూతురో మనవడో గుర్తొచ్చి వాళ్ళతో మాట్లాడాలని ఫోన్ చేస్తే సారీ బిజీ అంటూ సమాధానం వస్తుంది. పుట్టిన కొత్తల్లో పక్క మీద శిశువు నెలల
తరబడి కదలకుండా ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే, చిన్నప్పుడు ఆలనా పాలనా చూసుకోవడానికి కన్నతల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవ్వరూ ఉండరు. అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు, తప్పదన్నట్లు సేవలు చేసే కోడలు ఉండొచ్చు. అనాథాశ్రమంలో అయితే వాళ్ళు కూడా ఉండరు. అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు, కొందరుంటారు అదృష్టవంతులు. తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుంటారు. వృద్ధాప్యం శాపం కాదు, ఓ వరం. ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు. ఓపిక సదుపాయం ఉంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపొచ్చు. చిన్నపిల్లలుంటే కొద్దిసేపు వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్, కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఏం చేసినా అఫెక్షన్ బ్యాంక్లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో మన వృద్ధాప్యాన్ని ఓ 10 సంవత్సరాల పాటు వాయిదా వేయొచ్చు. సో ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయిన వారు, భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు, జీవితం మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలి. అందరూ ఆదరికి చేరేవారే, కొంత ముందు కొంత వెనక, అంతే. ఒక్కొక్క వృద్ధుని అనుభవం, ఒక్కో జీవిత కాలం. వాళ్ళ నుండి ఎంతో నేర్చుకోవచ్చు యువత. డబ్బులు పెట్టినా కొనలేని అనుభవాల సారాంశమే వృద్ధాప్యం. మనతో సంవత్సరాల తరబడి ఉన్నవాళ్ళు సడన్గా దూరం అయితే బాధపడతాము. ఆ దూరాన్ని భరించలేనంత ఆవేదనతో నలిగిపోతాము. కానీ ఏది జరిగినా మన మంచికే అనుకొని ప్రతి దాంట్లో మంచిని చూడటం మొదలుపెడితే ఆ బాధ పెట్టిన క్షణాలు సంతోషంగా మారకపోయినా మళ్ళీ అలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. జీవితం చాలా చిన్నది. బ్రతుకు. నీతో నువ్వు ఎప్పుడూ హాయిగా నవ్వుతూ నవ్విస్తూ నువ్వు ఉన్నంత వరకు. ఒకరి వల్ల మనం బాధపడినా, నష్టం కలిగినా వాళ్ళ మీద కోపం ద్వేషం పెట్టుకొని రగిలిపోవడం మానసికంగా మనకే నష్టం చేస్తుంది. మనం పడ్డ బాధ ఎంత ఎక్కువైనా జరిగిన నష్టం పూడ్చలేనిది. అయినా కోపం పెట్టుకున్నంతలో చెరిగిపోవు, కరిగిపోవు, పోయినవి తిరిగి రావు. ఒకరిని క్షమించడం వల్ల మనకు జరిగే నష్టం కంటే లాభమే ఎక్కువ. అదే మనశ్శాంతి. మన చిన్నతనంలో మనం ఏది చేసి నవ్వుతూ చేతులు పట్టుకొని నడిపించినా తల్లిదండ్రులని మనం నడిపించే సమయం వస్తుంది. అలా నడిపించే అదృష్టం కొంతమందికే వస్తుంది. అలాంటి అవకాశాన్ని వదులుకోకండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.